తెలంగాణలో జిల్లాల స్వరూపం మళ్లీ మారనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు బలం చేకూరుస్తున్నాయి. జిల్లాల స్వరూపం ఎప్పటికిప్పుడు కాకపోయినా వచ్చే ఎంపీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సర్కారు దృష్టి పెట్టవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయి. గతంలో 10 జిల్లాలు మాత్రమే ఉండగా విభజన అనంతరం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని విభజించారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు ఆయన. ఫలితంగా వాటి సంఖ్య 10 నుంచి 33కు పెరిగిన విషయం తెలిసిందే. వాటన్నిటినీ ఏకీకరించడంపై దృష్టి పెట్టారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 33 జిల్లాలు అవసరం లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. చిన్న జిల్లాలన్నింటినీ పునరేకీకరించాలనే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా జిల్లాల పునరేకీకరణకు సుప్రీం, హైకోర్టు జడ్జిలు లేదా రెవెన్యూ ముఖ్య అధికారుల నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాల పునరేకీకరణకు ప్రభుత్వం త్వరలో కమిషన్ ఏర్పాటు వేయనుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు లేదా రెవెన్యూ ముఖ్య అధికారుల నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలన్నింటినీ పునరేకీకరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. దీనిపై యుద్ధ ప్రాతిపదికన చర్యలకు చేపట్టనుంది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదని వాటిని సరిచేయాలనుకుంటున్నట్లు తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక్క జిల్లాలోనే ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. డ్రైన్ అయిపో అంటే ఏమంటారు, డ్రైన్ అయిపో మనం అసలు మనకున్న శక్తి అంతా సన్నగిలిపోయే విధానం ఇది. 33 జిల్లాలు ఉండాలనా లేదా అనే చర్చ కంటే ఒక జిల్లాలో 3.5-4 లక్షల జనాభా ఉంటే ఒక జిల్లా 1 కోటి జనాభా పైన ఉంది. ఇప్పుడు హైదరాబాద్ డిస్టిక్ లో 15 అసెంబ్లీలు ఉన్నాయి. సో 1 కోటి పైచిలకు జనాభా ఇక్కడ ఉంది. అంత ఇర్రేషనల్ గా అంటే నచ్చితే నజరానా నచ్చకపోతే జుర్మానా అన్నట్టుగా ఆయన ఎవడేదో చడితే చలో లేలేవని పాతకాలంలో రాజులు పోయి ముహూర్తం మెడలో నుంచి చలో జావా అని ఇచ్చేదంట కదా. అట్లా మండలం 4 గ్రామాలు మండలం. రేపు బడ్జెట్ సెషన్ లో అసెంబ్లీలో చర్చించి సో డీలిమిటేషన్ కమిషన్ ఎట్లయితే చైర్మన్ కింద సభ్యులను అందరినీ రిటైర్డ్ జడ్జిలను పెద్ద ఆఫీసర్లను పెట్టి అన్ని ప్రాంతాలను పర్యటించి ప్రజాభిప్రాయ సేకరణ చేసి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ప్రజల అభ్యంతరాలను స్వీకరించి మళ్ళీ ఫైనల్ నోటిఫికేషన్ పబ్లిష్ చేసి ఎట్లయితే చేసిండ్రో ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జ్ అట్లనే రిటైర్డ్ ఆఫీసర్లను రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ పెట్టి ఈ జిల్లాల మండలాల పునర్విభజన రెవెన్యూ డివిజన్లు కూడా సేమ్ పరిస్థితి. ఇక జిల్లాలు ఈయనగారు వచ్చి ఎడాపెడా ఎట్లా పడితే అట్లా చేసుకుంటూ పోయింది. ఏపీ పునర్విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలు ఉండేవి. 2014లో 10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ముఖ్యంగా ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ వంటి జిల్లాల భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా పాలనకు ఇబ్బందులు ఎదురయ్యేవి. తెలంగాణ ఏర్పాటు తర్వాత జిల్లాల విభజన చేపట్టాలనే డిమాండ్ వినిపించింది. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం సీఎస్ అధ్యక్షతన కమిటీ వేసి జిల్లాల పునర్విభజన చేపట్టింది. తెలంగాణ ఏర్పడే నాటికే సగటున 35 లక్షలకు పైగా జనాభా జిల్లాల్లో ఉండేది. కొన్ని జిల్లాల్లో జిల్లా కేంద్రాలు లేదా ముఖ్య పట్టణాలకు చేరుకోవాలంటే దాదాపు 200 నుంచి 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించాల్సిన పరిస్థితి. ఈ మేరకు 2016 డిసెంబర్లో అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. అప్పటి వరకు ఉన్న జిల్లాల పునర్విభజన చట్టం 1974కి మార్పులు చేస్తూ బిల్లు నంబర్ 14ను తీసుకొచ్చింది. 2016 అక్టోబర్లో 30 జిల్లాలు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత వనపర్తి, ములుగు, జోగులాంబ, గద్వాలను ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీంతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 33కు చేరింది. పాలనను ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంతో చిన్న జిల్లాలు ఏర్పాటు చేసినట్లు అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాల విభజన తర్వాత మండలాలు పెద్ద సంఖ్యలో పెరిగాయి. రెవెన్యూ డివిజన్ల సంఖ్య 74కు చేరటంతో రెవెన్యూ మండలాల సంఖ్య 612కు చేరాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మండలాల విషయంలోనూ కమిషన్ అధ్యయనం చేస్తుందని చెప్పడంతో మండలాల పునర్విభజన జరిగే అవకాశం కనిపిస్తోంది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. అందులో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు.